హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము, ఇక్కడ హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్. సో దాని గురించి ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అంటే ప్యూర్లీ ట్రావెల్ వ్లాగ్ కాదండి, ఇలా జనరల్ మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తాము అవన్నీ కవర్ చేస్తూ ఒక వ్లాగ్ అంతే. మ్యాక్సిమం ట్రావెల్ డీటెయిల్స్ మేము అప్లోడ్ చేస్తాము, ట్రావెల్ డీటెయిల్స్ అని చెప్పడానికి ట్రై చేస్తాము. వీడు నా కొడుకండి, వీడిదే ఛానల్. సో వీడి కోసమే ఈ వ్లాగ్ అంతా. థ్యాంక్ యూ అండి. మొత్తం మేము మా ట్రావెల్ ఎలా ఉంది, ట్రైన్ జర్నీ అంతా మీకు చూపిస్తాం. ఓకే, స్టే ట్యూన్. మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా తేడానికి ట్రై చేస్తాము. ఇది మా లగేజ్ 1 2 3 4 వంట మొత్తం తీసుకొని పట్టుకున్నాం. ఎక్కడుండి అన్న? అక్కడుండా? అక్కడ టీసీలు ఎక్కడ ఉన్నాం, రెడ్ కలర్ అదే ఇస్తాం. టీసీ బ్లాక్ తీసుకుని రెడ్ ఇచ్చేసి టీసీకి రెడ్ ఇచ్చేసి అందరితో జింగిల్ బెల్ అంటాడు. ఈ దగ్గరకు వచ్చి క్రిస్మస్ తాత అంటాడు. కాఫీ హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము జట్టులో ఉంటే బాబు మాకు దొరికాడు. ఏపల్లి కన్నా బిడ్డను చూడడానికి అమాయకంగా ఉన్నాడు, కానీ అమాయకుడు కాదు. ఇతను ఎలాగైనా వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం మనం. 2 seconds later. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ బాబుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పాము. చాలా హ్యాపీగా ఉంది. ట్రైన్ అయితే అరౌండ్ 12:30కి అయితే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత మేము తెచ్చుకున్న లంచ్ కడుపులో వేసేసి అది అరిగేదాకా అల్లరి చేసుకుంటూ అలా మా ప్రయాణాన్ని కొనసాగించాం. మేము వెళ్తున్న ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్
ఈ ట్రైన్లో చాలామంది స్వాములు ఎక్కారు, శబరిమలకు వెళ్తున్నారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7కే పూజ చేసుకున్నారు ట్రైన్లోనే. హాయ్ ఫ్రెండ్స్, మా వాడు బీటెక్ ఎక్కేసాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సౌమ్య నిన్నే ఏంటిదిరా వాడు 5:30 లేచిన తిడుతున్నాడు. ఏంటిదిరా ముంటే పట్టుకోరా. పట్టుకున్నా. ఫ్రెండ్స్, మేమైతే కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం అరౌండ్ 8:15 అవుతుంది. ఎగ్జాక్ట్ 8:15కి అయితే మేము రీచ్ అయ్యాం. एक्सप्रेस वाया ई रोड करूर तिरुचिरापल्ली पोर्ट प्लेटफॉर्म नंबर 5 से रवाना होने के लिए तैयार है. రైల్వే స్టేషన్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే பண்ணணுமா? నాన్న కొట్టు హాయ్ చెప్పండి. హాయ్. వెళ్ళి ఈషాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్ చాలా బాగుంది. అసలు ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది. ఆ కొబ్బరి చెట్లు, ఆ రోడ్డు మొత్తం సైలెన్స్, చాలా ప్రశాంతంగా అనిపించింది. சொல்லிட்டேன் உள்ள ஓடுறான். மும்பை வண்டி சொல்லிட்டேன். வெல்கம் பேக், வெல்கம் பேக். ఫైనల్లీ హియర్ వి గో, ద గ్రేట్ 112 feet ఆదియోగి స్టాచ్యూ. అబ్బాబ్బాబ్బా ఏముంది చూడండి, చుట్టూ కొండలు, పెద్ద శివ స్టాచ్యూ, ప్రశాంతమైన వాతావరణం, ఆ గాలి, ఆ ప్రశాంతత మాటలు చెప్పలేమండి. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది.
ఇది వెల్కమ్ పాయింట్ అండి. ఇక్కడే మనం మన రూమ్ కాటేజ్ బుక్ చేసుకుంది ఇక్కడ చూపించాలి. చేసుకుని ఈ పాస్ అనేది తీసుకోవాలి. మేము ఇక్కడ 3 months బ్యాక్ బుక్ చేసుకున్నామండి. ఈషా కాటేజ్లోనే రూమ్ బుక్ చేసుకున్నాము. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1760 పడింది. 3 adults 1 childకి 2 rooms బుక్ చేసుకున్నాం. ఇక్కడ లోపలైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తం కొబ్బరి చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ అసలు ఎవరు మాట్లాడట్లేదండి. అంటే మోస్ట్లీ మనం క్వశ్చన్ చేసిన సైగలతోటి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎక్కువ శబ్దం లేకుండా ప్రశాంతంగా ఆల్మోస్ట్ సైలెన్స్ ఉండేలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ముందు పోయండి. అది నువ్వు కరెక్ట్ సింక్లో ఉన్నావు. అక్కడ ఉండే సైలెన్స్కి, వీళ్ళు చేసే లొల్లికి నాకైతే వాళ్ళు ఎప్పుడు గెంటేస్తారా అనే భయం అయితే మధ్యలో మెదులుతుంది. ఇది ఈషా రూమ్ అండి. చాలా డీసెంట్గా అయితే ఉంది. 2 beds ఇచ్చారు. ఇది 2 adults 1 childది. 3 adults అయితే ఒక ఎక్స్ట్రా పర్పత్ ఇచ్చారు. యా, నాట్ బ్యాడ్, డీసెంట్గా అయితే ఉంది. చాలా బాగుంది చెప్పాలంటే. చేపలు పట్టొద్దు ఇక్కడ. వాళ్ళు తీసుకుపోయి లోపల వేస్తారు. మొత్తము ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఈషాలోనే మనకి ఇక్కడ ఈషా అన్నదానం ఉంటుందండి. అక్కడే మేము ఫుడ్ అయితే తిన్నాము. బేసికలీ కాటేజ్ బుక్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీ లంచ్ ఉంటుంది, లంచ్ అండ్ డిన్నర్. బాగుందండి, డీసెంట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మనకు అక్కడ సరిపోలేదు ఆబ్వియస్లీ. సో మళ్ళీ క్యాంటీన్లో ఒక శాండ్విచ్ అయితే వేసేసాం. శాండ్విచ్ కాస్ట్ వచ్చి అరౌండ్ 80 rupees ఉంది. రేట్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి క్యాంటీన్లో. యా, బట్ దట్స్ ఓకే. ఈషా లోపల మనకు లింగభైరవి టెంపుల్ ఉంటుందండి. అది ఇంకా ధ్యానలింగ ఇవన్నీ చూసేసి లోపల షాపింగ్ కూడా ఉంది. మన ఈషా ఆఫరింగ్స్ ఉంటాయి. సో అక్కడ ఈషా స్టాచ్యూస్, ఆదియోగి స్టాచ్యూ తీసుకున్నాము. 490 rupees పడింది, చిన్న మెటల్ స్టాచ్యూ. ఇంకా వాటర్ బాటిల్ ఇలా కొన్ని పర్చేస్ చేసాము, టీషర్ట్స్ లాంటివి తీసుకొని ఈవినింగ్ అలా 4-5 ఆ టైంకి మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఈవినింగ్ 7కి లేజర్ షో ఉంటుందండి. సో అరౌండ్ 5కి అలా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి లేజర్ షో వరకు ఉన్నాం. ఇంకాలకెళ్ళి చూసాడు. ఇక్కడే ఆదియోగి దగ్గర ఆల్మోస్ట్ 2 to 3 hours టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ ఫొటోస్ దిగి వీడియోస్
తీసుకుంటూ ఇక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ లేజర్ షో కోసం 2-3 అవర్స్ వెయిట్ చేసాము. అంతా ట్రిప్ అంతా బాగానే జరుగుతుంది ఏంట్రా అని చెప్పి అనుకున్నాను. అప్పుడే స్టార్ట్ అయింది. పెద్దగా వర్షం పడ్డా అంత బాధ అనిపించదండి. కానీ మా దరిద్రం ఎలా ఉందంటే 7కి లేజర్ షో అయితే ఎగ్జాక్ట్ 7కి ఇలా ముసురు పడి లేజర్ షో క్యాన్సిల్ అయింది. సరే అని వెనక్కి తిరిగి వెళ్తుంటే అసలు వర్షం కూడా కాదండి, అది మా దరిద్రం. ఎందుకంటే అది పెద్ద వర్షం కూడా కాదు, లైట్గా పడ్డది, క్యాన్సిల్ చేసింది. మేము రిటర్న్ వెళ్తున్నాము, మళ్ళీ ఆగిపోయింది. ముందు లేదు తర్వాత లేదు, కరెక్ట్ ఆ టైంలోనే వచ్చింది. అలా ఉంటుంది మనతోని ముచ్చట. ఇక మేమైతే ఆ డిసప్పాయింట్మెంట్తో రూమ్కి వెళ్ళేసి కాంప్లిమెంటరీ డిన్నర్లో 2 ముద్దలు ఎక్కువ తినేసి పడుకున్నాం. ఈ వీడియో మీ డాడీకి పోతుంది.